హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన నాయకులు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న ఒక ప్రముఖ జనసేన నాయకుడిని ఇంటర్వ్యూ చేయడం కోసం ఇక్కడి వరకు వచ్చామండి. ఆయన తమ్మిరెడ్డి శివశంకర్ గారు, రాష్ట్ర ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏదైతే కార్పొరేషన్ ఉందో దాని చైర్మన్గా ఉన్నారు. ఆయన మొన్న నామినేటెడ్ పోస్ట్కి ఎలక్ట్ అయ్యారు కూడా చైర్మన్గా. సో ఆయన మొదటి నుంచి జనసేన పార్టీలో ఉంటూ పవన్ కళ్యాణ్ గారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఒక రైట్ హ్యాండ్ లాగా, ఒక అడ్వైజర్ లాగా ఉంటూ ఎన్నెన్నో విషయాల్లో తన బాణీని గలాన్ని వినిపిస్తూ ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, జనసేన పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేయడం కోసం నేను ఇక్కడికి వచ్చేసానండి. ఆయనతో మాట్లాడదాం, లోనికి వెళ్దాం. వ్యూస్, ఇప్పుడు తమ్మిరెడ్డి శివశంకర్ గారి దగ్గర ఉన్నాం. సో ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. మొన్న విశాఖపట్నంలో జనసేన పార్టీ ప్లేనరీ కార్యక్రమం నిర్వహించారు. దాని ముఖ్య ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడమేనా? అంటే యాక్చువల్గా అది పార్టీ అంతర్గత సమావేశం అండి. గత సంవత్సరం కాలంగా కూటమి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యవహారాల్లో తలమునకలయ్యండి పార్టీకి సమయం కేటాయించలేకపోయారు. దానివల్ల కార్యకర్తలు కానీ నాయకులు కానీ నిరాశపడకుండా ఉండడానికి కోసమని ఆ ప్లేన్ 3 రోజుల కార్యక్రమం నిర్వర్తించాం. జనసేన పార్టీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం అయింది, అలాగే కార్యవర్గ సమావేశం అయింది. ఆఖరి రోజు ఎంపిక చేసినటువంటి 15,000 మంది కార్యకర్తలతో, వాలంటీర్స్, క్రియాశీల కార్యకర్తలు వాళ్ళ సమావేశం కూడా జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్టీ దశ ఏ రకంగా ఉండబోతుంది, మన ప్రయాణం ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా విడమర్చి చెప్పడం జరిగింది. దిశ దశ ఏదైతే ఉందో అందులో పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడం అనేది ఉందా సార్? అది ఎజెండా, అది ఎప్పుడు మీటింగ్ ఎజెండా కాదండి. ఓకే, అది ప్రతి ఒక్కడి హృదయంలో ఉన్న ఎజెండా. అది జన సైనికులందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర ప్రజల్లో చాలా మంది హృదయాల్లో ఉన్న ఎజెండా. అది ప్రత్యేకించి మీటింగ్లో దాని ఎజెండాగా ఉండదు ఎప్పుడు కూడా. అయితే ఎనీ పొలిటికల్ పార్టీ అల్టిమేట్ గోల్ పొలిటికల్ పవరేనండి. పొలిటికల్ పవర్ కోసమే పొలిటికల్ పార్టీ పెడతారు, కానీ దాని గురించి ప్రత్యేకంగా చెప్పాలని అవసరం లేదు. అయితే ఏమిటంటే ఆర్గనైజేషన్, సంస్థాగత నిర్మాణం ఎలా చేయబోతున్నాం అవన్నీ కూడా విషయాలు చెప్పడం జరిగింది. కార్యకర్తలందరినీ కూడా ఉత్తేజితం చేయడం జరిగింది. అందరూ కూడా చాలా ఇన్స్పైర్ అయ్యారు, చాలా ఆనందపడ్డారు. దసరా తర్వాత సంస్థాగత నిర్మాణం మీద నేను పూర్తి కేటాయిస్తానని చెప్పడంతో శ్రేణులు కానీ నాయకులు కానీ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఓకే సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అంటే వైసీపీ వాళ్ళు కానీ మీ వ్యతిరేకులు, కూటమి వ్యతిరేకులు కానీ చాలా కామెంట్స్ అయితే చేశారు. ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి బంధం ఎక్కువ కాలం కొనసాగదు, త్వరలోనే లుక్కలు స్టార్ట్ అవుతాయి ఇట్లాగని చెప్పి కొన్ని చోట్ల పార్టీ పరంగా, కొన్ని చోట్ల అంటే పిఠాపురం కావచ్చు, ఇంకా కొన్ని చోట్ల కేడర్ మధ్య కొంత విభేదాలు కూడా మీడియా ముఖంగా బయటకు వచ్చాయి. సో అంటే వాళ్ళు చెప్పిన, వైసీపీ వాళ్ళు కానీ మీ వ్యతిరేకులు కానీ చెప్పిన విధంగా జరుగుతూ ఉందా? అలాంటిది ఏమైనా అంతర్గతంగా అంటే చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారి మధ్య అగాధం ఏమైనా ఉందా, లేకపోతే వాళ్ళ బంధం ఏ విధంగా ఉంది? అంటే మీరు దగ్గర నుంచి చూసి ఉంటారు కాబట్టి అడుగుతున్నాను. ఇది ఒకటండి, కూటమి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే కలయిక. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలయిక, కూటమి. ఈ కూటమి కలిసి ఉన్నన్నాళ్ళు కూడా గతంలో ప్రభుత్వంలో ఉన్న పార్టీకి ఇప్పుడు ఉన్న అధికారం కోసం అరువులు చాస్తున్న పార్టీకి అవకాశాలు లేవు, ఉండవు. అందువల్ల ఏంటంటే ఎలాగైనా వీళ్ళ మధ్యలో మనస్పర్ధలు పెట్టి తద్వారా లబ్ధి పొందాలన్నటువంటి ఒక కుటిల నీతి ఏదైతే ఉందో, ఒక దాష్టిక నీతిని వైసీపీ పార్టీ అమలు చేస్తుంది. సోషల్ మీడియా ద్వారా కానీ, లేదు అంటే జనసేన, తెలుగుదేశం కార్యకర్తల్లో పేర్లు పెట్టి, అంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు ఉంటారు, ఫేక్ అకౌంట్లు అవి కూడా మేము మా ఇన్వెస్టిగేషన్లో తేలాయండి. ఆ రకంగా చేసి అంటే జనసేన కార్యకర్తలే పెట్టినట్టు ఒక గందరగోళం సృష్టించి తద్వారా లబ్ధి పొందాలన్నటువంటి ఆలోచన
బట్ ఒకటి మాత్రం స్పష్టం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అత్యంత అండర్స్టాండింగ్తో కూటమి తాలూకు లక్ష్యం ఏంటి, గమ్యం ఏంటి తెలిసి ఎలక్షన్ ముందు కూడా అనుకున్నారు, ఈ కలవ అనుకున్నారు, కలిసే అధికారంలో రాదు అనుకున్నారు, వచ్చింది. అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా 10-15 సంవత్సరాలు కూటమి అధికారంలో ఉండాలని చెప్పారు. మొన్న కూడా మా కార్యకర్తల మీటింగ్లో కూడా చెప్పారు. అదే చెప్పారు. నెక్స్ట్ చంద్రబాబు గారే మళ్ళీ సీఎం కావాలని, దాని అర్థమా కూటమి అధికారంలో ఉండాలి అన్నది. అంటే నేను ఎందుకు ఆయన ఎప్పుడు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఎక్స్పీరియన్స్డ్ అండ్ 30 years సీఎంగా చేసినటువంటి వ్యక్తి, ఆషామాషి వ్యక్తి కాదు, హైలీ విజనరీ, భారతదేశంలోనే విజనరీ ఉన్న నాయకుడు. రాష్ట్రం అధోగతి పాలైపోయింది. ఇప్పుడు ఎక్స్పీరియన్స్, సమర్థత ఉన్నటువంటి వ్యక్తి చేతిలో ప్రభుత్వం ఉండాలనేది అనేక సందర్భాలు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అలా చెప్తూ ఆయన ఇంకో మాట కూడా అన్నారు, నెక్స్ట్ కూడా చంద్రబాబు గారు సీఎంగా ఉండాలి, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటూ చంద్రబాబు గారే సీఎంగా ఉంటే బాగుంటుంది అన్నట్టు కూడా 2-3 సార్లు అనేక సందర్భాలు అన్నారు కదండి. అంటే దాని అర్థం అదే, నెక్స్ట్ కూడా చంద్రబాబు గారు కానీ కూటమి కానీ అధికారంలో ఉంటూ చంద్రబాబు గారు సీఎంగా ఉండాలన్నది ఆయన ఇంటెన్షన్, ఇంటర్నల్ గా ఆయన హార్ట్ లో ఉన్నది, అంతే కదండి. అది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దృష్ట్యా. సార్, అంటే యాక్చువల్గా అంటే పవన్ అధినాయకుడు ఎలా ఆలోచించినా కూడా కార్యకర్తల్లో మటుకు కొంత అసంతృప్తి అయితే ఉంటుంది కదండి. అంటే కార్యకర్తలు ఇప్పుడు తమ నాయకుడు హైయెస్ట్ పొజిషన్లో ఉండాలి, తమ నాయకుడు సీఎం అవ్వాలి, ఇట్లాగని అనుకుంటూ ఉంటారు. యాక్చువల్గా అప్పట్లో కలయిక ఏర్పడ్డ తర్వాత కూడా మీ నాయకులు ఆ నాయకులు కొంచెం కలవడం కష్టమైంది. ఒకప్పుడు ఆ మధ్య నేను గెలిచిన తర్వాతే, కూటమి ఏర్పడిన తర్వాతే మన పంతం నానాజీ గారు, కాకినాడ మీ జనసేన ఎమ్మెల్యే, ఆయన ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆయన ఒక కామెంట్ చేశారు. అంటే ఆ కామెంట్ మీద చిన్న ఎక్స్ప్లెనేషన్, మీరు మీ వెర్షన్ ఏంటి అనేది తెలుసుకోవడం కోసం. ఆయన ఏమన్నారంటే, యాక్చువల్గా పార్టీలు కలిసినంత ఈజీగా, శరీరాలు కలిసినంత ఈజీగా మనసులు కలవు. అంటే పార్టీలు కలవడం ఈజీ, అధినాయకులు ఇద్దరు డిసైడ్ అయిపోతుంది, కానీ క్యాడర్ కలవడం చాలా కష్టంగా ఉంది, ఇప్పటికే ఇంకా అది జరగలేదు అని అన్నారు. అలాంటిది ఏమైనా ఉందని మీరు భావిస్తున్నారా? అంటే మీకు జనసేన టీడీపీకి క్యాడర్కి అది కరెక్ట్ కాదని. ఎందుకంటే ఆ ఎమ్మెల్యేకి ఆర్గనైజేషన్ పరంగా చూడలేదు కాబట్టి ఆయన వ్యక్తిగత అభిప్రాయం వెల్లడించాడు. అదే వ్యక్తిగతం. ఎందుకంటే నేను ఆర్గనైజేషన్లో ఉన్నాను, జనరల్ సెక్రటరీగా ఉన్నాను, అటువంటిది ఏం లేదు. అసంతృప్తి మీకు చెప్పాను కదా, ఈ అసంతృప్తి ఏమిటి అని అంటే, ఎప్పుడు కూడా కూటమి లక్ష్యాన్ని గ్రౌండ్లోకి వెళ్ళకపోతే కార్యకర్తలు అసంతృప్తి ఉంటుంది. సో అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అవగాహన లోపమైనా ఉండొచ్చు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల లోపమైనా అవ్వచ్చు, జనసేన పార్టీ లోపమైనా అవ్వచ్చు. అసలు కూటమి లక్ష్యం ఏంటి, గమ్యం ఏంటి అని తెలుసుకోవడం. జనసేనకైతే ఆ ప్రాబ్లం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా మా అందరికీ ఒకటే చెప్తారు, వ్యూహాలు నాకు విడిచిపెట్టండి, నన్ను నమ్మండి. అది నమ్ముతారు ఆయన్ని, ఇప్పటికీ నమ్ముతున్నారు కూడా. అయితే ఏమిటి అని అంటే, మీకు ఇందాక నేను చెప్పాను, ఇది వైసీపీ ఆడుతున్న నాటకాలు ఇవన్నీ. వీళ్ళకి పొరపచ్చులు వచ్చినాయి, విడిపోతారు, ఇలాంటివన్నీ. అంటే విడిపోవాలని కోరుకుంటున్నారు వాళ్ళు. కోరుకుంటే నేను అధికారంలోకి వస్తాను అంటే ఒకటండి, అది తప్పండి. ఎలాగంటే పాజిటివ్ ప్రోగ్రెసివ్ థింకింగ్తో నీకు అధికారం ఇచ్చేటప్పుడు నువ్వేం చేసావు, అది వదిలేసి ఇప్పుడు ఈరోజు గాడిన పడుతుంది పాలనా వ్యవస్థ కానీ, ఆర్థిక వ్యవస్థ కానీ, సంక్షేమ వ్యవస్థ కానీ. అంటే ఈ గాడిన పడింది కనీసం 10 సంవత్సరాలను ఉండాలని పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాలు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ నేను అధికారం రావాలనేటువంటి యావ తప్ప రాష్ట్ర అభివృద్ధి మీద వాళ్ళకి ఏ రోజు లేదు, చిత్తశుద్ధి లేదు. సో నీ ఇంటెన్షన్ రాంగ్, నువ్వు రాంగ్, 100% రాంగ్. నువ్వు రాజకీయ పార్టీలు ఎలా ఉండాలి అని అంటే, మీ యొక్క ఆలోచన విధానం ప్రజలతో షేర్ చేయి. ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఏమైనా ఉంటే ప్రజల దృష్టిలోకి తీసుకెళ్ళు, ప్రజా ఉద్యమాల కింద మార్చాలి తప్ప ఈ రకమైనటువంటి అన్ఎథికల్ ప్రాక్టీసెస్. ఆ పార్టీ మొదటి నుంచి కూడా అదే మార్గంలో వెళ్తుంది, దానికి భారీ మూల్యం మొన్న ఎలక్షన్లో చెల్లించుకుంది, అయినా ఇంకా బుద్ధి రాలేదు.
సార్ ఇప్పుడు ఎలక్షన్ అన్నారు కాబట్టి అంటే వైసీపీ పార్టీ విషయం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. అంటే మీ పార్టీ అంతర్గత విషయం కాదు, ఎందుకంటే అది వేరే పార్టీ. కానీ ఏంటంటే మీ ఒక అనాలిసిస్ అయితే ఉంటుంది. అవును. వైసీపీ పార్టీలో నెంబర్ 2గా చెప్పబడే అప్పుడు విజయసాయి రెడ్డి గారు, అంటే అప్పట్లో ఆయన్ని మీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా విశాఖపట్నం సామంతరాజు అన్నట్టు ఆయన్ని విమర్శించేవారు. సామంతరాజులాగా వ్యవహరిస్తున్నారు అతను. ఇప్పుడు జగన్ గారికి చాలా చాలా క్లోజ్ అని అనుకునేవారు అందరూ. అలాంటి వ్యక్తి బయటకు వెళ్ళిపోవడం, త్వరలో బీజేపీలోనో ఇంకో దాంట్లోనో చేరుతారనే కొన్ని వార్తలు రావడం, ఇలాంటివన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంటుందండి? అంటే జగన్ గారి వ్యవహార శైలి కానీ, లేకపోతే ఆ పార్టీ ఆంతరంగిక విషయం కానీ, అంటే ఎందుకు అలాంటి నాయకులు కూడా అక్కడ ఉండలేకపోతున్నారు? మీరేమనుకుంటున్నారు దాని మీద? అంటే ఒకటండి, అందరూ స్వార్థపరులు, అందరికీ అధికార కాంక్ష, అందరూ అవినీతి పరులు. పంపకాల దగ్గర తేడా వస్తున్నాయా, లేదు అంటే పవర్ దగ్గర తేడా వస్తుందా? వాళ్ళకి సామాజిక గమ్యాలు లేవు, సామాజిక లక్ష్యాలు లేవు, ప్రజా అభివృద్ధి అలా గమ్యం కాదు. కాబట్టి వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ ఆధిపత్య పోర్లు. నేను కాకుండా ఇంకోటి ఎవడు పవర్ వస్తుంది కాబట్టి అలకలు, అవన్నీ వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్. వాళ్ళకి ఏ రోజు కూడా రాష్ట్ర ప్రజల సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, మార్పు తీసుకొద్దామన్నటువంటి ఆలోచనలు ఆ దరిదాపులో లేవండి. కేవలం అవినీతి, అధికారం, ఆ రెండిటి వల్ల ఏ కారణాలు ఉండొచ్చు. రెండోది, తను చేసిన పాపాల నుంచి బయటపడడానికి కూడా ఆయన ఎత్తుగడలు వేయవచ్చు. వాళ్ళందరూ ఏమిటి అంటే అధికారంకి దర్పంలో ఉండి అరాచకాలు చేసే వ్యక్తులండి. సో అధికారం లేనప్పుడు చేసిన అరాచకాలు వెంటాడతాయి కదా, దాన్ని కాపాడుకోవడానికి కూడా వేసిన ఎత్తుగడ కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే కోర్టు ఎత్తుగడ అయ్యి ఉండొచ్చు అండి, అది కూడా అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిత్వం బట్టి, వాళ్ళ నేచర్ బట్టి అది కూడా మనమే పెద్ద గొప్ప వింతగా చెప్పుకోకర్లేదు, సర్వసాధారణం. సార్ ఇప్పుడు కూటమి ఏర్పడిన తర్వాత మొన్నటి వరకు ఉత్తరాంధ్ర మీద కొంత శీతకన్ను వేశారు, అంతగా అంటే డెవలప్మెంట్కి సహకరించట్లేదని చెప్పి కొన్ని మాటలు అయితే వినిపించాయి. కానీ ఈ మధ్య సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, మొత్తం లోకేష్ గారు కానీ, ఇలాంటి మంత్రులు అందరూ విశాఖపట్నం క్యూ కడుతూ ఉన్నారు. మాట్లాడితే సీఎం గారిది అయితే ఈ మధ్య గత 3-4 నడిచే, పవన్ కళ్యాణ్ గారు 2-3 సార్లు వచ్చారు ఈయన లాస్ట్ మంత్లోనే. ఇట్లా అంటే విశాఖపట్నం ప్రాముఖ్యత కూటమి ప్రభుత్వం గుర్తించింది అని అనుకోవచ్చా? ఖచ్చితంగా ఎప్పుడూ ఉందండి. ఉత్తరాంధ్ర, విశాఖపట్నం తలమానికం ఉత్తరాంధ్రకి. సో ఉత్తరాంధ్ర మా జనసేన పార్టీ పోరాట యాత్ర స్టార్ట్ చేసింది ఇచ్చాపురం నుంచి. తర్వాత ఓటమి చెందిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు శాండ్ మార్చిని కార్యక్రమం నిర్వహించింది వైజాగ్ నుంచి. అధికారంలోకి వచ్చాక సంవత్సరం తర్వాత కార్యకర్తల ప్లేనరీ ప్రారంభించింది విశాఖపట్నం నుంచి. ఇంకా సీత కన్ను ఎక్కడున్నాయండి? వాళ్ళు ఏదో విమర్శలకి ఏదో మాట్లాడుతుంటారు. ఓకే సార్, ఇప్పుడు విశాఖపట్నంలోని అదానీ డేటా సెంటర్ కానీ, ముఖ్యంగా గూగుల్ ఏషియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ విశాఖపట్నంలో ఇక్కడ పెట్టబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి స్థలం కూడా చూసారని చెప్పి గవర్నమెంట్ పరంగా ఆ కార్యాచరణ కూడా ముందుకు జరుగుతుందని చెప్పి మాటలైతే వినిపిస్తున్నాయి. ఇప్పుడు గూగుల్ కానీ, అదానీ కానీ, అలాగే టీసీఎస్ వాళ్ళు ఇక్కడ పెట్టబోతున్నారు. ఆల్రెడీ టెంపరీ బిల్డింగ్స్ లో పెట్టారు, దాని పర్మనెంట్ బిల్డింగ్స్ కూడా షిఫ్ట్ చేయబోతున్నారు. ఆ విధంగా నడుస్తుంది. ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, ఇలాంటివన్నీ వస్తే విశాఖపట్నం అసలు ఏం కాబోతుందండి? మరో హైదరాబాద్ కానీ, లేకపోతే మరో బెంగళూరు కానీ కాబోతుంది అంటారా? ఒక మరో ముంబై? అంటే హైదరాబాద్, బెంగళూరు అని నేను అన్నాండి. ఎందుకంటే బెంగళూరు అండ్ హైదరాబాద్ ల్యాండ్ లాక్డ్ సిటీస్. ఓకే, నేను బాంబేతో కంపేర్ చేస్తాను, ఎందుకంటే కోస్టల్ సిటీ ఇది అండ్ ఆల్సో న్యాచురల్ సిటీ విశాఖపట్నం. కాబట్టి బాంబేని మీరు దేశానికి ఆర్థిక రాజధానిగా చెప్తారు, ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటారు బాంబేని. ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం ఆ రకంగా మారబోతుందని నేనైతే ఊహిస్తున్నాను. సార్, అప్పటి ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్, ఇప్పుడు ఐటీ మినిస్టర్ లోకేష్, వీళ్ళిద్దరి పనితీరు పరిశీలించిన తర్వాత మీకేమనిపిస్తుంది? నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉందో అంత తేడా కనిపిస్తుంది. కానీ ఆయన కూడా పాపం చాలా కష్టపడి అప్పట్లో ఎంఓయూలన్నీ కుదుర్చుకున్నారు కదా సార్ గుడివాడ అమర్నాథ్ గారు వాళ్ళ ప్రభుత్వంలోని. విశాఖపట్నంలో నడిచినట్టుంది కదా అది కూడానా?
ఏదో నడిచింది, ఏం ల్యాండ్ అయ్యి ఉన్న ఫ్యాక్టరీలే పారిపోయాయి ఆ టైంలో. దోపిడీ, ఎవడైనా ఫ్యాక్టరీ పెడతానంటే నాకు ఎంత పర్సంటేజ్ ఇమ్మన్నటువంటి సెటిల్మెంట్స్. ఇంకా చెప్పాలంటే నా వ్యక్తిత్వం అది కాదు, కానీ చాలా ఉన్నాయి వాళ్ళు చేసినవి. రెండోది మాట ఆడే విధానం కానీ, ఒక పాలసీ గవర్నెన్స్ అంటే ఏమిటో తెలియని గుడివాడ అమర్నాథ్ ఇండస్ట్రీస్ మంత్రి. ఆర్టికల్ 12 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్ అంటే ఏంటో తెలియదు అతనికి. ఓకే, ఇలాంటి వాళ్ళు మంత్రులుగా ఉంటే ఏమవుతుందనండి? గవర్నెన్స్ అన్నది కంటిన్యూస్ ప్రాసెస్. గత ప్రభుత్వం ఏది చేసిందో దాన్ని మార్చేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీళ్ళు 5 సంవత్సరాలు వినియోగించారు, కానీ అది తప్పది. వాళ్ళు చేసిన తప్పుల్లో అసలు క్షమించడానికి తప్పది. కాబట్టి లోకేష్ గారు ఆయన యువకుడు, విద్యాధికుడు, వాళ్ళ నాన్నగారు లెగసీ కొంత ఆయనకు బాగా వచ్చింది, విజన్ ఉంది, తపన ఉంది, ఏదో చేయాలని తపన ఉంది. రెండోది తను ప్రూవ్ చేసుకోవాలని తపన ఉంది. ఇప్పుడు ఒక తండ్రి చాలా టాప్ పర్సనాలిటీ అయ్యేటప్పుడు వాళ్ళ అబ్బాయి ప్రూవ్ చేసుకోవడం చాలా కష్టం. అందుకు కష్టపడుతున్నాడు, అందుకు మనం అభినందించాలి. భుజాల మీద బాధ్యత అనుకోకుండా వచ్చేస్తుంది. ఆ లెగసీని కీప్ అప్ చేయడం చాలా కష్టం. దానికి ఆయన కష్టపడుతున్నాడు, దాన్ని మనం అభినందించాలి. సార్, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్గా యువకులు. అంటే చంద్రబాబు గారి తర్వాత ఒక 3 పేర్లు వినిపిస్తాయి సీఎం రేసులోనే. అంటే వైసీపీ వాళ్ళు ఎలాగ జగన్ గారి పేరు చెప్తారు, అలాగే మీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ వాళ్ళు లోకేష్ గారు అనుకుంటారు. ఈ 3 పేర్లలోని ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి? అంటే ఇన్ ఫ్యూచర్ అంటే మీ కూటమి ఒక 10 ఏళ్ళ తర్వాత కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ తర్వాత ఎవరికి అయ్యే ఛాన్స్ ఉంది? ఎందుకంటే ఇప్పుడైతే కొన్ని మాటలు అయితే వినిపిస్తున్నాయి. లోకేష్ గారు యాక్చువల్గా పార్టీ మీద, ప్రభుత్వం మీద కొంత పట్టు కోసం ఆయన ట్రై చేస్తున్నారు, మంచిగా పనిచేస్తూ ఉన్నారు. సో పట్టుని కొనసాగిస్తూ నెక్స్ట్ సీఎం ఎలిజిబుల్ క్యాండిడేట్గా ఆయన ఎక్స్పోజ్ అవ్వడం కోసం రకరకాల కష్టపడుతూ ఉన్నారని చెప్పి బయట అయితే వినిపిస్తున్నాయి. సో మీరు ఎలా చూస్తున్నారు అలాంటి వాదనని? అంటే ఒకటండి, మనము ప్రాక్టికల్గా ఆలోచించాలి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ సీఎం అవ్వాలని కోరుకుంటాం, తప్పులేదు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని కోరుకుంటాం. బీజేపీ పార్టీ మాధవ్ గారు సీఎం అవ్వాలని కోరుకుంటుంది. బీజేపీ పార్టీలో వ్యక్తులు ఉంటారు కదా సార్, ఇప్పుడు ఆయన అధ్యక్షుడు కాబట్టి అధ్యక్షుడైనా కూడా సీఎంగా ఆయన వాళ్ళు కోరుకుంటారు. అయితే ఈ కోరుకోవడం మనం తప్పుగా భావించకూడదు. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు, ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యులు అందరూ కూడా ఆ రకంగా ఆలోచించడాన్ని మనం తప్పట్ల. అయితే నేనేమంటానంటే, ఇప్పుడు మా లక్ష్యం అది కాదు. దారి తప్పిన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నెట్టాలి. పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాలు చెప్పారు. ఇంకా దాని గురించి మేము ఆలోచించాము. మీరు అడిగిన ప్రశ్న ఎలాగుందంటే, ఎగిరే పెట్టకి మసాలా నూరినట్టు ఉంది. ఉత్తరాంధ్ర సామెతలో ఎగిరే పెట్ట మసాలా నూరడం అనవసరం, మసాలా నూరడం అనవసరం. సో ఆ సమయం వచ్చినప్పుడు అయితే ఆలోచిస్తారు. వచ్చినప్పుడు మీ వాళ్ళు ఎప్పుడు సీఎంగా ఎవరు వ్యూహాలు అలా ఉంటాయండి. అవునవును సార్. ఇప్పుడు మీరు ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేది ఒక దానికి చైర్మన్గా ఉన్నారు. యాక్చువల్గా ఈ మధ్య ఫస్ట్ నామినేటెడ్ పోస్టుల్లో తీసిన వాళ్ళు, ప్రభుత్వం గౌరవించిన వాళ్ళు మీరొకరు. సో ఎంఎస్ఎంఈ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏంటి సార్ అసలు దాని పర్పస్ ఏంటి? అంటే ఎంఎస్ఎంఈ అది గేమ్ చేంజర్ అండి. మీకు ఎట్లాగంటే 39% జీడిపిలో మన దేశంలో ఎంఎస్ఎంఈ షేర్ ఉందండి. ఓకే, మనందరం కూడా ఏంటంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీసే చూస్తుంటాం, కానీ ఎంఎస్ఎంఈ తాలూకా వాటా ఎంత అంటే మన జీడిపిలో 39% అండి. ఎంప్లాయ్మెంట్ 40% ఎంఎస్ఎంఈలో ఉంటుంది. అది బిగ్ గేమ్ చేంజర్ అండి. అయితే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు అద్భుతంగా భారత
మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ని ఎంఎస్ఎంఈ పాలసీని ఉపయోగించి మంచి రిజల్ట్స్ సంపాదిస్తుంది. కాకపోతే దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు దీన్ని పడుకోబెట్టారు. పడుకోబెట్టడం వల్ల ఈ ఇబ్బందులు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఎంఎస్ఎంఈని మేము గాడిని పెడుతున్నాం. చాలామంది యువతని కానీ వీళ్ళందరినీ కూడా కొత్త ఇండస్ట్రీస్ పెట్టడానికి, ఒకప్పుడు పరిశ్రమ పెట్టాలంటే ప్రతి ఒక్కరు ఆలోచన విధానం ఎలా ఉండదు, మన దగ్గర డబ్బులు లేదు కదా, మనం ఎట్లా పెడతాం, పరిశ్రమలో డబ్బు ఉన్నోడదే. ఇప్పుడు ఏంటంటే ఆలోచన మీది, మేము మిగతాదంతా మేము చేస్తాం అని పాలసీ చెప్తుంది. నువ్వు ఒక మంచి మంచి ఆలోచనతోని మంచి ప్రాజెక్ట్తో నువ్వు రా, మేము నీకు సైట్ ఇస్తాం, దానికి కావాల్సిన అన్నీ కూడా ఇస్తాం, ఎలక్ట్రిసిటీ కానీ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ ఫెసిలిటీస్ ఎకోసిస్టమ్ అంతా డెవలప్ చేస్తాం. అలాగే బ్యాంకర్స్ నుంచి లోన్ వచ్చేటట్టు సహకరిస్తాం. అలాగే మీకు ఇన్సెంటివ్స్ ఇస్తాం, మీకు ట్రైనింగ్ ఇస్తాం, మీ స్టాఫ్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తాం. ఇదంతా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని ఈ పాలసీ ఎప్పుడైతే ఈ కూటమి అధికారంలోకి వచ్చాక వీళ్ళు రిలీజ్ చేశారో అద్భుతంగా అర్థం చేసుకుంటున్నారు. ఇది ఇంకా స్పీడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. సార్, ఇప్పుడు స్టార్టప్స్ అని చెప్పి ఎక్కువగా మాట్లాడుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఎందుకంటే మన సీఎం గారు కావచ్చు, లేకపోతే లోకేష్ గారు కావచ్చు, పవన్ గారు కూడా అన్నట్టు గుర్తు నాకు. అంటే చాలా మంది స్టార్టప్స్ ఐడియాస్తో రండి, గవర్నమెంట్ సపోర్ట్ తీసుకోండి, ఎంటర్ప్రెన్యూర్స్ మీ దగ్గర నుంచి రావాలి అని చెప్పి ఆయన చాలా సార్లు సీఎం గారు కావచ్చు వీళ్ళందరూ ఎక్కువ అప్పీల్ చేస్తూ ఉన్నారు. సో ఈ స్టార్టప్స్ అనేవి కూడా ఎంఎస్ఎంఈ దాంట్లోకి వస్తాయా సార్? వస్తున్నాయండి. ఇప్పుడు ఏమవుతుందంటే స్టార్టప్ థాట్ ప్రాసెస్, ఒక ఐడియా వాళ్ళు ఏదైనా చేయాలనుకుని ఉంటారు, దానికి ఇన్క్యుబేషన్ సెంటర్స్ అని వాళ్ళకి దా ఐడియా మీద వర్క్ చేయడానికి మీకు అనేక యూనివర్సిటీలో పెట్టడం జరిగింది. ఇక్కడ టాటా ఇంక్యుబేషన్ సెంటర్ ఇక్కడ పెట్టినట్టున్నారు. ఇక్కడ పెట్టారు, మన విజయవాడలో మంగళగిరిలో పెట్టారు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఆ రకంగా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అది కాకుండా మ్యానుఫ్యాక్చర్ ఇండస్ట్రీస్ పెట్టడం కానీ, అలాగే వ్యాపారం చేయడం కానీ, టూరిజం సర్వీస్ సెక్టర్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ అని ఇన్ని రకాల పాలసీలు ఎందుకు తీసుకొచ్చారంటే యువత ఉద్యోగాల కోసమే ఎదురు చూడకుండా వ్యాపారస్తుడిగా, అందుకే సీఎం గారు ఒక మాట అన్నారు, 2030కి ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారస్తుని తయారు చేయడమే మన లక్ష్యం అని అన్నారు. సో ఆ దిశగా ఎంఎస్ఎంఈ పాలసీని రూపొందించడం జరిగింది. ఎంఎస్ఎంఈలో ఎనదర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ఇండస్ట్రీ పెట్టడానికి గతంలో మీరు కూడా వినే ఉంటారు, ఈ పర్మిషన్లు ఇవన్నీ కూడా సంవత్సరాలు అవుతాయండి, కష్టం అండి అనడం మనం నానుడి విన్నాము. ఇప్పుడు అది లేదు. ఒకసారి ఉద్యమ రిజిస్ట్రేషన్ తీసుకొని ఎంఎస్ఎంఈలో ఆన్లైన్లో అప్లై చేస్తే టైం బౌండ్ పర్మిషన్స్ ఇచ్చివలసిందే. ఓకే, అంటే టైం బౌండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 days లో పర్మిషన్, 21 days మాక్సిమం. ఓకే, 21 days లో ఇస్తే ఓకే, ఇవ్వలేకపోతే ఇచ్చేసినట్టే లెక్క. అంతే. కాబట్టి చాలా ఫెసిలిటీస్ ఇస్తున్నారు. యువత, ముఖ్యంగా యువత కానీ ఆశా భక్తులు ఎవరైతే వ్యాపారం చేసి ఒక ఇండస్ట్రీస్ పెట్టాలనేటువంటి ఆలోచన ఉంటే మనం ఉద్యోగం కోసం బతిమాలే బదులు మనమే 10 మందికి ఉద్యోగాలు ఇద్దాము అన్నటువంటి ఆలోచనలో రావాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు ఎంఎస్ఎంఈలో ఎలాంటి ఐడియాస్ ఎక్కువగా వస్తున్నాయి సార్? అంటే ఇది ఒక వ్యాపార రంగానికి సంబంధించిందే కాబట్టి స్టార్టప్ ఐడియాస్ వెల్కమ్ చేసేది కాబట్టి ఎలాంటి ఐడియాస్ ఎక్కువగా వస్తున్నాయి? అంటే చైర్మన్ ఉన్నారు కదా మీకు, అంటే ఫుడ్ ప్రాసెసింగ్లో ఎక్కువ వస్తున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్లో వస్తున్నారు, అలాగే ప్లాస్టిక్ రీసైక్లింగ్లో వస్తున్నారు, అలాగే వేస్ట్ ప్రోడక్ట్ నుంచి వేస్ట్ టు వెల్త్ అనే కాన్సెప్ట్ వచ్చింది. వేస్ట్ టు వెల్త్ అది దాంట్లో వస్తున్నారు. బయో సిఎన్జి వైపు మళ్ళుతున్నారు. అలాగే ఆల్టర్నేటివ్ టు ప్లాస్టిక్స్ మౌల్డెడ్, మీకు వెదురుతో కానీ లేదు అని అంటే పేపర్తో కానీ
ఆల్టర్నేటివ్ వస్తున్నారు. అలాగే మనం ఈ యాగ్రో బేస్డ్ ఏవైతే ఉన్నాయో చిల్లీస్, టర్మరిక్ అండ్ మొన్ననే అండి మీరు నేను తిరుపతిలో రివర్స్ బయర్స్ మీట్ జరిగింది. ఫారెన్ నుంచి వచ్చారు బయర్స్. కర్నూలు నుంచి ఒక అమ్మాయి 1.5 సంవత్సరంన్నర అయింది ఆమె పెట్టి. ఆమెకు మంచి ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చింది. ఏంటి అంటే మునగ ఆకు పొడి, మసాలా పొడి, మసాలా పొడి వేరేగా, మునగాకు పొడి, తర్వాత ఈ స్పైసెస్, ఇలాగ ఒకటి కాదండి రకరకాల అన్నిట్లు. ఇంకా చెప్పాలంటే మనకి మీరు బెల్లంతో చేసే పిండి వంటలు మన అనకాపల్లిలో పెట్టారు. ఎంఎస్ఎంఈలో ఉంది. ఇలాగా మనకు తెలియనివి అనేకమైనటువంటివి ఎంఎస్ఎంఈ ద్వారా ఉపయోగించుకుంటున్నారు, నిలదొక్కుంటున్నారు, వాళ్ళు వ్యాపారవేత్తలుగా మారుతున్నారు. సార్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఐడియా ఉందనుకోండి, ఒక థాట్ ప్రాసెస్ ఉంది, ఒక ఐడియా ఉంది, ఒక మంచి డిఫరెంట్ ఐడియా ఎంఎస్ఎంఈకి అంటే ఒక స్టార్టప్కి సంబంధించింది. నేను మీ ఎంఎస్ఎంఈ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసిన వెంటనే అంటే ప్రొసీజర్ అదంతా ఎలా ఉంటుంది ఏంటి, నా దగ్గర డబ్బులు లేవు అనుకోండి, నేను అసలు పైసా కూడా పెట్టే ఒక 1 రూపీ కూడా నేను ఇన్వెస్ట్ చేసే పరిస్థితుల్లో లేననుకోండి, కానీ ఒక వ్యాపారవేత్తగా ఎదగాలనే ఇది ఉంది, ఐడియాస్ అయితే ఉన్నాయి. సో ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రొసీజర్ అనేది హెల్ప్ అవుతుంది? అంటే మీ ఐడియా వచ్చేటప్పుడు ఆ ఐడియాకి ఎలా ముందు వెళ్ళాలన్నది మీకు స్టార్టప్లో మీది ఉండేటట్టు అయితే స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉంటాయి. మొదట వాళ్ళు మీకు ఫైనాన్షియల్గా మీ కార్యక్రమం నడపడానికి వాళ్ళు మీకు ట్రైన్ అప్ ఇచ్చి మీకు కొంత అమౌంట్ ఇస్తారు. అది అయ్యాక ఇండస్ట్రీస్ పెట్టాలి. లేదు, అది మామూలుగా. సో మీ ఐడియా, మీ డిపిఆర్ అదంతా చూసి ఇది వర్కబుల్ మంచిది ఉన్నదని డిపిఆర్ మీద కూడా ఆధారపడి ఉంటుందండి. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. అది చూసుకొని ఇంక్యుబేషన్ సెంటర్కి మిమ్మల్ని అలాట్ చేస్తారు. అలాగే ఇంకొక ఇప్పుడు మంచి క్వశ్చన్ వేశారు మీరు, నా దగ్గర డబ్బులు లేవు, ఐడియా ఉంది అంటే ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే ఒక స్థలం కొనాలంటే ₹1 కోటి అవుతాయి. అలాంటి వాళ్ళ కోసం మీకు ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది ప్రభుత్వం. ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఏమిటి అని అంటే, నెల్లిమర్లో మేము 2 మాసాల క్రితం నేను మంత్రి గారు కొండపల్లి శ్రీనివాస్ గారు ఓపెన్ చేసాం నెల్లిమర్లో. అది 3 అంతస్తుల స్లాబ్స్ కూడా అయిపోయి, అంటే మొత్తం కట్టేసి ఉంచుతారు. మీకు అలాట్ చేస్తారు, మీరు వెళ్ళి ప్లగ్ పెట్టి మీరు వర్క్ స్టార్ట్ చేసుకోవడం. స్టార్ట్ చేసుకోవడం నామినల్ రెంట్స్. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. మీరు ప్లగ్ అండ్ ప్లే వెళ్ళి మీరు ప్లగ్ పెట్టుకొని మీరు మీ వర్క్ మీరు స్టార్ట్ చేసుకోవడమే. అలాగే బ్యాంకర్స్కి కూడా ఎంఎస్ఎంఈలో లోన్స్ని వాళ్ళకి టార్గెట్ ఇచ్చింది భారత ప్రభుత్వం కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కానీ. ఇన్నాళ్ళగా పేచీలు కొర్రికల్చర్ నుంచి వాళ్ళకు కూడా ఒక పాత్రను క్రియేట్ చేసింది ఎంఎస్ఎంఈని. ఎందుకంటే చాలామంది బ్యాంక్ మేనేజర్స్ నా దగ్గరకు వస్తున్నారు, సార్ మంచి ఎంఎస్ఎంఈ వాళ్ళు ఎవరైనా పెట్టాలని మీ దగ్గరికి వస్తే మాకు పంపించండి సార్, మేము లోన్స్ ఇస్తామన్నారు. ఇది వరకు బ్యాంక్ దగ్గరికి వెళ్తే రివర్స్ ఈజ్ ద కేస్. కాబట్టి ఇప్పుడు ఏదైనా ఒక పరిశ్రమ పెట్టాలన్నా, ఒక వ్యాపారం పెట్టాలన్నా అత్యంత అద్భుతమైన అవకాశం అండి ఆంధ్ర రాష్ట్రంలో. అప్పట్లో సింగిల్ విండో పద్ధతి అనేవారు, అలాగే సింగిల్ విండో పద్ధతి అంతకంటే ఎక్కువ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెట్టారు, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సార్ ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటే ఆ మధ్య ఓడిపోయిన తర్వాత జగన్ గారు కొంతకాలం మీడియాకి కానీ అందరికీ దూరంగా ఉన్నారు, వాళ్ళ నాయకులకు కూడా దొరకలేదనే మాటలు అయితే వినిపించాయి. తర్వాత ఆయన రెట్టించిన ఉత్సాహంతో ప్రెస్ మీట్లు పెట్టడం ఇలాంటివి నడుస్తుంది, కార్యక్రమాలు చేయడం నడుస్తుంది. వాళ్ళు అంటే ఆ మధ్య టీడీపీ వాళ్ళు చంద్రబాబు గారు 2.0 ఎలాగైతే అన్నారో, అలాగే వైసీపీ వాళ్ళు జగన్ 2.0 అంటున్నారు. ఏంటి సార్ జగన్ 2.0 అనేది మిమ్మల్ని ఎలా ఎఫెక్ట్ చేయబోతుంది, కూటమి ప్రభుత్వాన్ని ఎలాగా ఎదుర్కోబోతుంది అనుకుంటున్నారు మీరు? అంటే మీకు సరిజోడుగా వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా? ఆయన మీరు 2.0లో ఏమంటున్నారు మీరు గమనించాలి.
ఇప్పుడు ఎవరెవరైతే మాకు ఎగ్నిస్ట్గా పనిచేశారో వాళ్ళు సప్త సముద్రాల్లో దాటి ఉన్న వాళ్ళు తెచ్చి జైల్లో పెడతామంటున్నారు. ఆయన 2.0 అది. ఓకే, ఎందుకు కక్ష సాధింపు, రివెంజ్ పాలిటిక్స్ తప్ప రాష్ట్రం గురించి ఆలోచిస్తూ మాట్లాడింది ఒకటైనా మీరు విన్నారా జగన్? అంటే రాష్ట్ర ప్రజలు భవిష్యత్తు వేరే రాష్ట్రాలు ఎలాగ అభివృద్ధి చెందుతున్నాయి, మనం ఎలాగ అభివృద్ధి చెందాలి, ఈ ఆలోచన ఏ రోజున వైసీపీ నాయకుల్లో కానీ వాళ్ళ అధ్యక్షుల్లో కానీ నేనైతే చూడలేదు ఇంతవరకు. మీరు చూస్తే అది మీరు చెప్పొచ్చు. వాళ్ళు ఎంతసేపు మేము వస్తే మిమ్మల్ని అలా చేస్తాం ఇలా చేస్తాం. ఏం చేసేది? రాజ్యాంగం ఉంది, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి. మీరు గత 5 సంవత్సరాలు రాజ్యాంగం మీకు అక్కడికి రాలేదు. ఇప్పుడు మీకు నొప్పి వస్తుంది. ఎందుకంటే మీరు ఒక నియంతలా పరిపాలించారు. ప్రతి ఒక్కడు కూడా నాయకుడు నియంతలా పరిపాలించారు. డెమోక్రసీ లేదు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు, ఈక్వాలిటీ లేదు, ఫ్రెటర్నిటీ లేదు. అసలు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఏ రకంగా పరిపాలించకూడదో చెప్పడానికి జగన్ పరిపాలన ఒక ఎగ్జాంపుల్గా చూపించవచ్చు. అంత అధ్వానంగా పరిపాలించినటువంటి వ్యక్తి 2.0, 3.0 ఇవన్నీ మాట్లాడండి. కానీ వాళ్ళు అంటే డైరెక్ట్గా మనీని బెనిఫిషియరీకి ప్రజల వరకు చేర్చారే, అది చాలా గొప్ప విషయం. ఇప్పుడు వచ్చి ఏ సీఎం ఈ రాజ్యాంగం ఏర్పడిన తర్వాత అంటే ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఏ ముఖ్య అధినేత కూడా ప్రభుత్వాధినేత కూడా చేయలేనిది మా జగన్ చేశారని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారండి. మరి దాన్ని కాదనగలరా మీరు? అంటే ఒకటండి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అన్నది ఇట్ ఈజ్ వరల్డ్లో ఉన్న కాన్సెప్ట్. ఈయన కొత్తగా ఏమీ కనిపెట్టలేదు. ఓకే, సో గతంలో కూడా ఏంటంటే దాని మీద కూడా మచ్ డిబేటబుల్. అది ఎంతవరకు సత్ఫలితాలు ఇచ్చింది అన్నది కూడా. ఇప్పుడు ఏ సంక్షేమ పథకాలు అన్నది ఇతను కనిపెట్టింది కాదండి. ఒకటి మీకు చెప్తున్నాను, మనకి రాష్ట్రం ఏర్పడి నుంచి స్వాతంత్రం వచ్చిన నుంచి సంక్షేమ పథకాలు ఉన్నాయా లేవండి? దేశం మొత్తం మీద ఉన్నాయి కదా. అది ఎవరు ఆదేశిక సూత్రాల్లో పెట్టింది? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. సో ఆయన్ని పెట్టిన దాన్ని నేనే పెట్టాను, జగన్ తప్ప ఇంకెవరు చేయలేదని అంటారు ఆయన అనుచరులు. ఆయన అంటాడు నేనే పెట్టాను అంటాడు. ఇదేంటంటే సైకో ఫ్యాన్సీ అంటారు దీన్ని. ఏంటంటే అధినేత కళ్ళల్లో ఆనందం చూడడానికి మాట్లాడే మాటలు అవన్నీ. నేను ఇంతకుముందు ఎవరో ఒకడు అన్నాడు, మా బావ కళ్ళల్లో ఆనందం చూడడానికి నేను మర్డర్ చేశానని ఇంటర్వ్యూలో. అలాగా ఆయన కళ్ళల్లో ఆనందం చూడడానికి లేదో పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు. సంక్షేమ పథకాలు నేను అనేక డిబేట్లో చెప్పాను. సంక్షేమ పథకాలు ఎవరు పేటెంట్ కాదు, ఏ రాష్ట్రం వచ్చినా సరే. ఇప్పుడు కూటమి అమలు చేయట్లేదా? సూపర్ 6 ఇప్పుడు ఎంత అద్భుతంగా అమలు చేస్తుంది. రేపు ఎవరు వచ్చినా సంక్షేమ పథకాలు అమలు చేయాలి, అది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ప్రజలకి. దాన్ని ప్రచారానికి ఎలక్షన్ ఓట్ బ్యాంక్గా కన్వర్ట్ చేసుకొని మాట్లాడడం వాళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి ఆ రకంగా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు సూపర్ 6 అన్నారు కాబట్టి నేను అడుగుతున్నానండి. అంటే సూపర్ 6ని వాళ్ళు సూపర్ ఫిక్స్ అంటున్నారు. అంటే మ్యాచ్ ఫిక్సేషన్ లాగా ఏదో చేస్తున్నారు తప్పితే అది నిజంగా జనానికి బెనిఫిట్ అవ్వట్లేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారండి వైసీపీ నాయకులు. దాని మీద మీ కామెంట్ ఏంటి? ఏమనుకుంటున్నారు అసలు? వాళ్ళకి 2 వ్యాధులు ఉన్నాయండి, వినబడదు కనబడదు. ఈ 2 వ్యాధులు వాళ్ళకు కొద్దిగా అది ట్రీట్మెంట్ చేసుకుంటే కానీ. ఇప్పుడు ఈరోజు మహిళలకి స్త్రీ శక్తి స్కీమ్లో ఉచిత బస్సు సౌకర్యం మీరు ఎక్కడైనా ఇల్లు అడగండి, మహిళలు ఎంత ఆనందంగా ఉన్నారు. రెండోది పెన్షన్ కూడా 1000 పెంచారు ఇమీడియట్గా. ఈయన 250, 250, 250, 250 5 సంవత్సరాలు పెంచాడు. వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. అలాగే అగ్రికల్చర్ రంగం సరిపడా యూరియా ఉంటే యూరియా లేదని ఫేక్ న్యూస్ ఒకటి చేశారు. అలాగే పారిశ్రామిక రంగం ఈరోజు ఎంఎస్ఎంఈ పార్కులు ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్స్ తయారైపోతున్నాయి. ఇది వాళ్ళకి వినబడదు కనబడదు. అందువల్ల ఏంటంటే ఏదో విమర్శించాలి కాబట్టి ప్రజలను తప్పుదో పట్టడం కాదండి. నిజంగా ప్రభుత్వం ఏవైనా గాడి తప్పితే ప్రతిపక్షంగా బాధ్యత ఉంది. అది పార్లమెంటరీ డెమోక్రసీలో ఉన్న బాధ్యత అది మాట్లాడవచ్చు. అలా కాకుండా ఏది పడితే అది మాట్లాడడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం,
వాళ్ళకి అది అలవాటు ఆ నాయకులకి. అది సంస్కృతి, ఆ పార్టీ సంస్కృతి. సార్ యాక్చువల్గా అసెంబ్లీకి సంబంధించినంత వరకు అధికార పక్షం ప్రతిపక్షం రెండు ఉంటే అంటే జనానికి ఇంకా ఎక్కువ మేలు జరుగుతుంది. ఎందుకంటే ప్రతిపక్షం కొన్ని సమస్యలు లేవనెత్తుతూ ఉంటుంది, అధికార పక్షం దాన్ని ఏదైనా తప్పులు చేస్తుంటే సవరించుకోవడం, దానికి సంబంధించి ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ ముందుకు వెళ్ళడం నడుస్తూ ఉంటుంది. మీరైతే మీ కూటమి వాళ్ళు పాపం జగన్ గారిని అసలు రానివ్వట్లేదు అసెంబ్లీకి. ఏంటి సార్ ఆ ప్రతిపక్ష హోదా? అంటే ఈ మధ్య మీ ఒక ఎమ్మెల్యే గారు ఇంటర్వ్యూ నేను చేసినప్పుడు ఆయన ఒక ఆఫర్ ఇచ్చారు, జగన్ గారికి ఒక బంపర్ ఆఫర్ అండి, ఆయన అసెంబ్లీకి రమ్మనండి, మేము ప్రతిపక్ష హోదా ఇస్తాం, సీఎం గారితో నేనే కావాలంటే మాట్లాడతాను అన్నట్టు అన్నారు. అట్లాగే ఒకవేళ జగన్ గారు అసెంబ్లీకి వస్తే ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం అంటే మీరు తీసుకోవచ్చు కదా మీ వాళ్ళందరూ, ఎందుకంటే ప్రతిపక్షం కూడా ఉంటే బాగుంటుంది కదా. దానికి సంబంధించి ఏంటి మీ కామెంట్? అంటే ఎమ్మెల్యే ఎవరు అన్నారో నాకు తెలియదు, కానీ అది స్పీకర్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వాలు ఇచ్చేది కాదు. ప్రతిపక్షం అన్నది శాసనసభ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం, అసెంబ్లీ రూల్స్ ప్రకారం ఆయన వ్యవహరిస్తాడు. నువ్వు ఎన్నికైన అభ్యర్థిగా, నియోజకవర్గం ఎన్నికైన అభ్యర్థిగా చట్టసభలో నువ్వు హాజరు కావడం అన్నది నీ విధి డ్యూటీ. నాకు కుర్రోడు 10th క్లాస్కి వెళ్ళిన కుర్రోడు నాకు 80% మార్కులు ఇస్తేనే నేను స్కూల్కి వస్తాను అంటాడండి. అలా ఉంది నాకు ఈ లొల్లి. ఎగ్జాంపుల్ ఎలా అనిపిస్తుంది అంటారా? ఈ లొల్లి లొల్లి అంటారా? ఇది కాదు. అనేక సందర్భాల్లో ప్రతిపక్షం పార్టీలు, మీరు నోముల నరసింహయ్య అని ఉండేవాడు ఇంతకుముందు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, గుమ్మడి నరసయ్య అని ఉండేవారు. వాళ్ళకేం ప్రతిపక్ష హోదాలు ఆ రోజు ఇవ్వలేదు, లేదే. బట్ వాళ్ళు మాట్లాడితే అసెంబ్లీలో ఉన్న వాళ్ళందరూ కూడా వినేవారు, శ్రద్ధగా వినేవారు, నోట్ చేసుకుండేవారు, ప్రభుత్వం తీసుకుండేది పరిగణలోకి. అటువంటివి అనేక రకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఇవన్నీ సాంప్రదాయాలు ఉన్నాయి. 1956 నుంచి అసెంబ్లీ సాంప్రదాయాలు ఉన్నాయి. అవన్నీ వదిలేసి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను అంటే అది చాలా అసహ్యకరంగా ఉంది. ప్రజాస్వామ్యం అంటే నేను అనుకోవడం అయితే ఆయనకి ఏమీ అవగాహన ఉన్నట్టు నాకైతే కనిపించట్లేదు. సార్ ఇందాక మీరు ఒక మాట అన్నారు, అంటే వైసీపీ వాళ్ళు ఏమి అంటే డీబీటీ అనే పథకం అనేది వాళ్ళ సొత్తేం కాదు, అది ముందు నుంచి ఉంది, దాన్ని వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు, వాళ్ళే పెట్టినట్టు క్లెయిమ్ చేసుకున్నారు. అలాగే వాళ్ళు ఈ మధ్య గవర్నమెంట్కి సంబంధించి ప్రజల సమస్యలు ఏం మాట్లాడట్లేదు అన్నట్టు మీరు ఒక మాట అన్నారు. అంటే రివెంజ్ పాలిటిక్స్ కోసమే మాట్లాడుతున్నారు కానీ ప్రజల సమస్యల మీద ఏమి జగన్ గారు మాట్లాడట్లేదని. ఈ మధ్య వైసీపీ నాయకులు, జగన్ గారు కావచ్చు, ఇంకా వేరే నాయకులు, జగన్ గారు మాట్లాడారు లేదో నాకు ఇంకా తెలియదు అని నేను చూడలేదండి, మిగతా నాయకులు అయితే మాట్లాడింది అయితే నేను విన్నాను. ప్రైవేట్ మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో తెచ్చిన మీ ప్రైవేట్ మెడికల్ కాలేజీని మీరు లంచాల కోసం, అంటే గవర్నమెంట్ పరంగా జగన్ గారు తీసుకుని వచ్చిన 17 ప్రైవేట్ కాలేజీలని మీరు లంచాలకు అమ్మేసుకుంటున్నారు, సీట్లు అమ్మేసుకుంటున్నారు, ఇట్లా కూటమి ప్రభుత్వం అమ్మేసుకుంటుంది, వాటిని నాశనం చేస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమనుకుంటున్నారు? బేసికల్గా మీరు వాళ్ళు మాట్లాడిన మాటలో మీరు అడిగారు నన్ను, వైసీపీ గవర్నమెంట్ తీసుకొచ్చింది మెడికల్ కాలేజ్ అన్నది తప్పుడు సమాచారం. తప్పుడండి? అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. ఓకే. సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయాలన్నటువంటి ఆలోచనతో దేశమంతా కూడా వైద్య విధానాన్ని, వైద్య తాలూకు ఇది ఎక్స్పాండ్ చేయాలన్న ఉద్దేశం భాగంగా వచ్చిన కాలేజీలు ఇవన్నీ. నెంబర్ 1. 17 తెచ్చామన్నది మరి ఎక్కడ దాచారు 17? నాకు అది అర్థం కావట్లేదు. ఎన్నేం చెప్తారు వాళ్ళు. రెండవది ఏంటంటే కన్స్ట్రక్షన్స్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు కూడా ప్రైవేటైజేషను ఎందుకు చేస్తున్నది ఈ ప్రభుత్వం? స్పీడ్గా ప్రజలకు అందుబాటులోకి సేవలు తీసుకురావాలనే ఉద్దేశంతో. అంతే తప్ప లంచాలు తీసుకున్నారని ఇప్పుడు వాళ్ళు చేసిన పని ఎదుటి చేస్తారు అనుకుంటే ఎట్లా? అది అందులో వాళ్ళు ప్రావీణ్యత ఉన్నవాళ్ళు. ఎక్కువ కళాశాలలన్నీ కూడా పీపీపీ, పీపుల్స్ పార్టిసిపేషన్ మోడ్లో ప్రజలు, ఇది న్యూ కాన్సెప్ట్. ప్రతి దాంట్లో కూడా ప్రజలు తాలూకు భాగస్వామ్యం కల్పిస్తే ఆ వ్యవస్థ బాగుంటుంది అన్నటువంటిది ఉద్దేశం. ఇప్పుడు ఈరోజు ఆరోగ్యశ్రీ మనం తీసుకుందాం.
ఆరోగ్యశ్రీ ప్రభుత్వ వైద్యశాలలోనే పెట్టేటట్టయితే దాని ఫలాలు అందేవే ఈరోజు ప్రజలకి? ఇక్కడ మీరు గమనించాలి. ప్రైవేట్ హాస్పిటల్కి కూడా ఆరోగ్యశ్రీ మనం ఇవ్వబట్టే కదా సామాన్యుడు ఎంత హ్యాపీగా ఉంటున్నాడు. అంటే కాదు, ఆరోగ్యశ్రీ అనగానే ఆ క్రెడిట్ రాజశేఖర్ రెడ్డి గారి క్రెడిట్గా వాళ్ళైతే క్లెయిమ్ చేస్తూ ఉంటారు. సో ఆ క్లెయిమ్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? వాళ్ళు చేసే క్లెయిమ్ని. రాజశేఖర రెడ్డికి ఆయనకి జగన్కి సంబంధం లేదు. ఆయన తండ్రి అయితే అవ్వచ్చు కాక, ఆయన ఆస్తికి ఈయన వారసుడు, కానీ ఆయన చేసే పనులకి ఈయన వారసుడు కాదు. ఎందుకంటే అదే కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఎలా క్లెయిమ్ చేసుకుంటారు? తనకు అనుకూలంగా మార్చుకొని మాట్లాడడం అనేది అలవాటు. కానీ రాజశేఖర రెడ్డి, రాజీవ్ గాంధీ రాజీవ్ ఆరోగ్యశ్రీ అని ఒక పథకం పెట్టడం, ఇన్సూరెన్స్, ఇది మంచి నిర్ణయమే. ఇప్పుడు ఏ ప్రభుత్వం మంచి నిర్ణయాలు చేసినా మేము మంచిదే అంటాం, మాకు ఆ రకమైన ఇది ఉండదు. అది ఈయన క్లెయిమ్ చేసుకుంటే ఎట్లా? ఒక ఆయన ఆస్తికి నువ్వు వారసుడివే, మీ చెల్లికి ఇచ్చేవో లేదో అది వేరే విషయం. కానీ ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చేశాడు. నువ్వు కాంగ్రెస్కి వెన్నుపోటు పొడిచి ఇచ్చావు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేసిన ఒక మంచి విజయవంతమైన పథకాన్ని నువ్వెలా క్లెయిమ్ చేసుకుంటావు? కాదండి, కాంగ్రెసే జగన్ గారిని వెనుపోటు పొడిచిందని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. అది వేరే విషయం అండి. మన కాంటెక్స్ట్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నువ్వు వచ్చావు. కాంగ్రెస్ని ఒక రకంగా ఈ రాష్ట్రంలో నష్టపోవడానికి ప్రధాన కారకుడు ఈయన. మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేసిన ఒక మంచి కార్యక్రమాన్ని నువ్వెలా క్లెయిమ్ చేసుకుంటావు? గ్రంథ చౌర్యం అది, అంతకుమించి ఏం లేదు. ఓకే, అంటే ఈ మధ్య క్రియేటివ్ థెఫ్టింగ్ అని అంటూ ఉన్నారు కదండి, సో అలా అంటారా? ఓకే సార్, ఇప్పుడు మీరు ఎంఎస్ఎంఈ చైర్మన్గా ఉన్నారు. చైర్మన్ అయిన తర్వాత మీరు సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని వీళ్ళందరినీ కలవడం అయితే నడుస్తుంది కదండి. వాళ్ళ అడ్వైస్ లేకపోతే కొంత షేరింగ్ ఆఫ్ థాట్స్ అనేవి ఉంటాయి కదండి. సో చంద్రబాబు గారిని కానీ పవన్ గారిని కానీ కలిసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు ఏంటి? అంటే వాళ్ళు ఏమైనా అడ్వైజెస్ ఏమైనా దీనికి సంబంధించి ఏమైనా మీతో పంచుకున్నారా ఏంటి? అంటే జనరల్గా ఎస్సీ ఎస్టీ నుంచి ఎక్కువ ఇండస్ట్రియలిస్టులని తీసుకువచ్చేటట్టు వాళ్ళని మోటివేట్ చేయమన్నారు. నేను ఆ పనిలో ఉన్నాను. ఫస్ట్ ఎంఎస్ఎంఈ పాలసీ ఎవరికి అర్థం కావట్లేదు. అది నేను ఆల్రెడీ వ్యక్తిగతంగా కూడా చాలామంది గైడ్ చేస్తున్నాను. సో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ నుంచి ఇండస్ట్రియలిస్ట్ రావట్లేదు ఈ రాష్ట్రంలో, అలాగే మహిళల నుంచి కూడా. ఆ 3 సెక్టార్స్ మీద నేను ఫోకస్ చేస్తున్నాను.